క్యాబినెట్లో ఉండాలి. అప్పుడు ఆయన అన్ని జాగ్రత్తలు తీసుకొని సమాధానాలు స్పష్టంగా చెబుతారు. మీకేమనిపిస్తుందండి, వారు ఉండగా అంటే మీటింగ్ జరిగిన మొదలైన ఒక గంట తర్వాత పవన్ కళ్యాణ్ గారికి మెసేజ్ వచ్చింది, వారు బయలుదేరారు. సహజం, మాతృమూర్తి ఆరోగ్యానికి సంబంధించి కొంత ఆందోళనకరమైన సమాచారం రావడం జరిగింది. సరే, తర్వాత నాగబాబు గారు ట్వీట్ చేశారు, షీ ఈజ్ సేఫ్, వారు కులాసాగానే ఉన్నారు, సంతోషించదగ్గ విషయం. నేననేది ఆ గంట వ్యవధిలో ఇలాంటి కీలకమైన నిర్ణయానికి సంబంధించిన డిస్కషన్, ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. నిర్ణయం తీసుకోవడం అనేది క్యాబినెట్ తీసుకుంటుంది, ప్రతిపాదన అన్ని పార్టీల మధ్య నలుగుతూనే ఉంది. క్యాబినెట్ నిర్ణయం అనేది డిప్యూటీ సీఎం గారి సమక్షంలో తీసుకున్నారా, వారు వెళ్ళిపోయిన తర్వాత మామ అనిపించారా? ఎందుకంటే కందులు దుర్గేశో నాదెళ్ల మనోహరో దానికి ఓకే చెప్పి ఎస్ సార్ వీఆర్ విత్ ద డెసిషన్ విత్ యూ రిగార్డింగ్ దిస్ పర్టికులర్ ల్యాండ్ పూలింగ్ ఆఫ్ 44,000 acres అని వాడైతే చెప్పలేరు. జనసేన కమాండర్ ఇన్ చీఫ్ మాత్రమే చెప్పాలి. దానికి భాగస్వామ్య పక్షాన్ని నేత అండ్ డిప్యూటీ సీఎం వారు ఉండగా జరిగి ఉంటుందా, వారు వెళ్ళిపోయిన తర్వాత జరిగి ఉంటుందా? వెరీ గుడ్ మార్నింగ్ అండి మీకు, మీ వీక్షకులకి, అలాగే ఛానల్లో ఉన్న సోదరులకు కూడా వెరీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు క్యాబినెట్ డెసిషన్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు తీసుకున్నారా, వెళ్ళిపోయారు తీసుకున్నారా అనేది అప్రస్తుతమే సార్ నిజం చెప్పాలంటే. ఎందుకంటే క్యాబినెట్ డెసిషన్స్ లో క్యాబినెట్ లో చర్చించి తీసుకునే డెసిషన్స్ ఏమి ఉండవు, కేవలం ఆమోద ముద్ర మాత్రమే జరుగుతుంది. రెండోది ఏంటంటే క్యాబినెట్ లో ఏ డెసిషన్ తీసుకుంటున్నారో కన్సల్ట్ మినిస్టర్స్ కి ముందుగానే వాళ్ళతో డిస్కషన్స్, ఒక పాయింట్ ఆఫ్ రీచ్ అయ్యే పరిస్థితి మొత్తం అంతా కూడా అయిపోయిన తర్వాత దాని డ్రాఫ్ట్ మొత్తం అంతా కంప్లీట్ అయిన తర్వాత దానికి కేవలం ఆమోద ముద్ర మాత్రమే ఇక్కడ జరుగుతుంది. సో ఖచ్చితంగా ఈ 44,000 ఎకరాల వ్యవహారం ఏదైతే ఉందో, మరి కూలింగ్ అంటారా లేకపోతే డైరెక్ట్ గా గవర్నమెంట్ యాజ్ పర్ ది యాక్ట్ ప్రకారం పర్చేజ్ చేస్తుందా అనేది పక్కన పెడితే, దీనికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి నివేదికలు కానివ్వండి, ఆ డెసిషన్ కి సంబంధించినటువంటి ప్రభుత్వం యొక్క వైఖరి కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారికి పూర్తిగా తెలిసే ఉంది. పవన్ కళ్యాణ్ గారి నాలెడ్జ్ లో లేకుండా ఏమి ఈ డెసిషన్ జరిగి ఉంటదని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా అనుకోవట్లేదు. పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నప్పటికీ కూడా వ్యతిరేకించేటువంటి పరిస్థితి కూడా కాదు, నిజం చెప్పాలంటే వ్యతిరేకించిన ఆగే పరిస్థితి కూడా కాదు. కాబట్టి దీనిని పవన్ కళ్యాణ్ గారు ఉంటే చేస్తారు లేకపోతే చేయరు, పవన్ కళ్యాణ్ గారు దీన్ని అడ్డుకుంటారు అనే వ్యవహారంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎవరికి కూడా అటువంటి సందేహం అయితే లేదు. అసలు ఆ ప్రశ్న అది కాదండి, ఆయన అడ్డుకుంటారనే ప్రశ్నే నేను అడగల. ఆయన నాలెడ్జ్ లో ఉండి అక్కడ ఇప్పుడు క్యాబినెట్ మినిట్స్ ఉంటాయి సార్, లేదా చీఫ్ సెక్రటరీ వారికి ఇస్తారు, క్యాబినెట్ లో ఇస్తారు. ఆ మినిట్స్ ఇటు తీసుకొని 1, 2, 3, 4 చదివేసి అందరూ ఓకేనా అని అడగటం ఒక సంప్రదాయం. అది ఓవరాల్గానే సార్ మేమందరం మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా మేము మద్దతు తెలుపుతున్నాం అని చెప్పేసి చెప్పడం కూడా సంప్రదాయం. అదొక్కటి అడిగా నేను, వారి నాలెడ్జ్లో లేకుండా ఇంత దూరం వచ్చిందని నేను అంటలా. వారు ఉండగా ఇది చదివి వినిపించారా అనేది వస్తుంది సహజంగా. ఇప్పుడు 3 పార్టీలు ఉన్నాయి సార్, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అభిప్రాయం ఉండొచ్చు, కొన్ని డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు, లేదంటే ఈ సవరణ చేద్దామని చెప్పి ఉండొచ్చు. అలాంటి డిస్కషన్ ఏమన్నా జరిగిందా అని అడుగుతున్నాను. అలాంటి డిస్కషన్ ఏం జరిగి ఉండకపోవచ్చు, ఉండదు కూడా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా సరెండర్ అయ్యి ఇంకొక 15 సంవత్సరాల పాటు ఈ కూటమి ఇలాగే ఉంటుంది, దీన్ని నేను జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పినటువంటి ఒక వ్యక్తి, మనం అందరూ పబ్లిక్ గా అడ్రస్ చేస్తున్నటువంటి వ్యక్తి. సో ఈ 15 సంవత్సరాలు క్యాబినెట్ డెసిషన్ కానివ్వండి, చంద్రబాబు గారు లోకేష్ గారి డెసిషన్స్ కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకించే పరిస్థితి ఉంటుంది, లేకపోతే పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తాడు అని చెప్పేసి ఎవరు అనుకోవట్లేదు. రైట్ వెంకటరెడ్డి గారు, సో క్యాబినెట్ మీటింగ్ జరిగిన తర్వాత అంటే ఇప్పుడు మీ క్యాబినెట్ అనుకోండి, మామూలుగా ఎలా ఉంటుందంటే మాట్లాడటానికి కూడా ఏం అవకాశం ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదో ఒక మినిట్స్ కాపీ ఇట్లా తీస్తారు, దాంట్లో విషయాలు కూడా ఆయన చదవరు. మామూలుగా అక్కడ ఉన్న సమాచారం మినిట్స్ కాపీ అంటారు, అందరూ అలాగే సార్ అంటారు. అట్లీస్ట్ ఇక్కడ చదువుతారు. ఈ కూటమి ప్రభుత్వంలో ఏంటంటే చదివి ఓకే అంటారు. నా ప్రశ్న ఏంటంటే డిప్యూటీ సీఎం గారు ఇంతకుముందు వారు ప్రతిపక్షంలో అంటే అప్పుడు 14-19 మధ్య అంతలా భూసేకరణ మీద లేదా భూ సమీకరణ మీద అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆందోళన చేశారు. అది అయిపోయింది.